ఖమ్మం జిల్లాలో ఏ నియోజకవర్గంలోనైనా తాను నిలబడితే గెలవగలనన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కానీ పాలేరులో ఉండటం కోసమే పాలేరును ఎంచుకున్నానన్నారు. ఓట్లు అడగకుండానే తనకు ఓట్లు వేసి గెలిపించే విధంగా 5 ఏళ్లలో అభివృద్ది చేస్తానని భరోసా ఇచ్చారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలంలోని గ్రామాల్లో అభివృద్ది చేస్తానని, ప్రజల వద్దకే పాలనలో ప్రజా సమస్యలను అడిగి అక్కడే వారి సమస్యలు పరిష్కరించే కార్యక్రమానికి మంత్రి శ్రీకారం చుట్టారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, వృద్ధాప్య పింఛన్లు, ప్రతి అభివృద్ది విషయంలోనూ ముందుండి ఇంటి పెద్ద కొడుకుగా చూసుకుంటానన్నారు. అదే రకంగా వ్యవసాయానికి సాగునీరు గతంలో ఒక ఎస్టిమేట్ చేసిందని మల్లారెడ్డి గారు మిగతా పెద్దలు చెప్పారు. ఆ ఎస్టిమేట్ ఏంటో ఒకసారి నేను తీపిస్తాను. తప్పకుండా శాశ్వతంగా మంచినీరు సమస్యని ఎలా పరిష్కరించాలనో కూడా తప్పకుండా పరిష్కరిస్తాను. ఇంకా ఇందిరమ్మ ఇళ్లు విడతల వారీగా రాబోయే ఈ 5 సంవత్సరాల్లో ఈ ఊర్లోనే కాదు, ఈ నియోజకవర్గంలో కాదు, రాష్ట్రమంతా సమృద్ధిగా ఇళ్ల స్థలాలతో పాటుగా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది, మంత్రిగా నాది. కొంతమంది తమ్ముళ్ళు కొత్త రేషన్ కార్డు అన్న అడిగాడు. నిజం, ఈ ఎన్నికల కోడ్ అయిపోవడంతోనే కొత్త రేషన్ కార్డుతో పాటు అర్హులైన వాళ్ళు పెన్షన్లు, అది గౌడ సంఘ నాయకులు కావచ్చు, పద్మశాలి వారు కావచ్చు, తప్పకుండా వారు అడిగిన